జ్ఞానేశ్వరి ఆచూకిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితితో కూడా ఆమె ఆచూకిని కనిపెడతామని చెప్పేసి డిఎస్పీ తిలక్ అయితే చెప్తున్నారు. డిఎస్పీ తిలక్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్ చూద్దాం. పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయ్యి 7 రోజులు గడుస్తుంది. దానికి సంబంధించి అయితే మాత్రం చర్చ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు ఎస్పీ అయితే పెద్దాపురం డిఎస్పీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చర్చ ఆపరేషన్ కొనసాగుతుంది, ఏంటి పురోగతి ఏమైనా ఉందా? చేస్తున్నామండి. 6వ తారీఖున మిస్ అయిన గాళ్ళ గురించి ఎస్పీ గారి ఆదేశాల మేరకు యూఆర్టీ డాగ్ స్క్వాడ్, డ్రోన్స్, ఎస్డిఆర్ఎఫ్, కలెక్టర్ గారు పంపించిన ఎస్డిఆర్ఎఫ్, మా సబ్ డివిజన్ అంతా సర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాము కంటిన్యూస్గా. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సెల్ టవర్, దాని ద్వారా టవర్ డంప్ పెట్టి ఎవరెవరైనా ఇప్పుడు అనుమానితులు ఇక్కడ ముందు రోజు వచ్చి 4 రోజుల ముందు వచ్చి చెక్ చేశారా అనేసి అవి కూడా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు 4వ రోజున తిరిగి వచ్చినట్టు డాగ్ని, ఆ డాగ్ కదలిక మీద కూడాను ఫ్రీ మూమెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో GPS ఇవాళ అరేంజ్ చేశాము. ఇవాళ అది 8 కిలోమీటర్లు ఫ్రీ మూమెంట్ చేసింది. ఆ మూమెంట్ కూడాను చెక్ చేశాము. ఆ వెళ్ళిన రూట్లో ఏవైనా గోతులు కానీ, గొయ్యలు కానీ, చెరువులు కానీ, నేల బావులు కానీ, ఇవి బోర్లు కానీ ఉన్నాయో అనేసి ఓపెన్ ఇవన్నీ చూసుకొని చెక్ చేస్తున్నాం. అంటే మొత్తం ఈ ఆపరేషన్ లో ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు? పోలీసులు 100 మెంబర్స్. మొత్తం ఏ విభాగాలు వర్క్ చేస్తున్నాయి? ఎన్డీఆర్ఎఫ్, ఏఎన్ఎస్ పార్టీ, క్యూఆర్టీ, డాగ్ స్క్వాడ్, డ్రోన్ పార్టీ, మా సబ్ డివిజన్ లోకల్ పోలీస్. పాపకు సంబంధించి ఎటువంటి క్లూ కూడా దొరకలేదు, ట్రేస్ అవ్వలేదు. దీనికి సంబంధించి ఏమైందంటారు? పాప ఏమైనా జంతువులు ఏమైనా అంటే ఇక్కడ ప్రజల్లో మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళ చెప్పిన దాని ప్రకారము ఈ తోటకి అనుకొని ఒక 1000 ఎకరాలు విస్తీర్ణం కలిగిన నల్లగొండ అనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ కొండ ఉంది. అది కన్సర్న్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వస్తుంది. అక్కడ యానిమల్ మూవ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. మూవ్మెంట్ ఉంది. ఖచ్చితంగా ఏవో కిందకు వచ్చి అందులో అడవి పందులు కానీ, నక్కలు కానీ, కుక్కలు, కోళ్ళు వాటిని తీసుకెళ్లి మిడ్ నైట్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. స్నేక్స్ ఇవన్నీ మూవ్మెంట్ కూడా ఉంటాయి. అందులో రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ ఒక్కరు కూడా లోపల మూవ్మెంట్ ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళకి నిలయంగా చూసుకొని చేస్తుంటారు. ఆ కోణంలో కూడా యానిమల్ క్యాచింగ్ చేసిందేమో కూడా మేము చెక్ చేస్తున్నాం. దీనికి సంబంధించి వాళ్ళు కూడా కొంచెం సస్పెక్ట్ చేస్తున్నారు, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు అనే కోణం కూడా మేము పెట్టారు. దీనికి సంబంధించి అదే ఆ కిడ్నాప్ చేసిన ఆ కోణంలో కూడా ఎందుకంటే ఈ మిస్ అయిన టైంకి ఒక 4-5 రోజుల ముందు ఎవరైనా ఏరియాకి వచ్చి రెక్కీ చేసుకొని టెరైన్ అంతా చూసుకొని వెళ్ళారన్న దాని మీద కూడా టవర్ డంప్ పెట్టి నెంబర్స్ అనాలిసిస్ చేస్తున్నాం. సస్పెక్ట్స్ కానీ, అనుమానితులు కానీ ఆ నెంబర్లు కూడా చెక్ చేస్తాం. అంటే పాప ఎప్పటి వరకు కొనసాగొచ్చు అంటారు? సంబంధించి ఇంకా పాపని మేము రికవరీ చేసేంత వరకు సురక్షితంగా ఆ పాపని మేము రికవరీ చేయాలి. చేసేంత వరకు ఈ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తాం. ఓకే. మొత్తం మీద పాపనే పట్టుకుని వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే వరకు ఈ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పి పెద్దాపురం డిఎస్పీ అయితే మాత్రం తిలక్ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం అన్ని విభాగాల నుంచి మొత్తం కూడా టెక్నికల్ వింగ్ నుంచి మొత్తం కూడా పాపను అయితే చెక్ చేస్తున్న పరిస్థితి అయితే మొత్తం ఏదైనప్పుడు కూడా మొత్తం పాపకు సంబంధించిన సస్పెక్ట్ ఏదైతే ఉందో సస్పెక్ట్ సంబంధించిన కిడ్నాప్ అయి ఉంటుందని చెప్పి కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. దాంతోపాటు కూడా చుట్టూ ఉన్న ఏదైతే ఉందో రిజర్వ్ ఫారెస్ట్ ను కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి డిఎస్పీ తిలక్ చెప్తున్న పరిస్థితి.